ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సంతానములు ఈ రీతిగా లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశము, గడిచినటువంటి మరి జనవరి 10వ తారీఖు నుంచి మరి మే నెల 30వ తారీఖు వరకు ప్రతి శుక్రవారము 21 శుక్రవారాలు ఉపవాస ఆశీర్వాద కూడికలను సియోను కృప మినిస్ట్రీస్ గుడివాడ సంవత్సరం తరపు నుంచి ఏర్పాటు చేయబడడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క 21 శుక్రవారాలు ఉపవాస ఆశీర్వాద కూడికలు 20 వారాలు చేయకరంగా దేవుని నామాన్ని మహిమకరంగా జరుగుటకు దేవుడు కృప చూపించాడు. మరి రేపు శుక్రవారము 21 శుక్రవారం ఉపవాస ఆశీర్వాద కూడిక ముగింపు కూడిక కాబట్టి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారును తనంతరం వీక్షించబోతున్నటువంటి వారును దయచేసి ప్రభు పేరిట మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రేమతో ఆహ్వానము తెలియచేస్తున్నాను. దయచేసి గమనించండి. దేవుని యొక్క సంధానములో కీర్తనకారుడు 120వ కీర్తన 1వ అధ్యాయములో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిదని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుని యొక్క సంధానంలో శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇరికి ఇబ్బందులతో ఉన్నప్పుడు, ఎటు తోచినటువంటి దారులన్నీ మోసుకున్నటువంటి సమయంలో దేవుని యొక్క సంతానములో ఆయన మన మార ఆలకించే దేవుడు, మన విజ్ఞాపనలు ఆలకించే దేవుడు, మనం పెట్టేటటువంటి ప్రతి ఒక్క విజ్ఞాపనం ఆయన స్వీకరింపజేసుకొని మనకు విడుదల దయచేసే దేవుడు. కాబట్టి 20 శుక్రవారాలు ఉపవాస ఆశీర్వాద కూడికల్లో మరి ఎన్నో కార్యాలు దేవుడు జరిగించడం జరిగింది. విడలారా, మరి 21వ శుక్రవారం ఉపవాస ఆశీర్వాద కూడిక రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభించబడుతుండగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట ప్రేమతో ఆహ్వానము తెలియచేస్తున్నాను. రండి, దేవుని యొక్క సంతానములో ఈ 20 వారాలు జరిగినటువంటి దేవుడు జరిగించినటువంటి పొందుకున్నటువంటి కార్యములు బట్టి సాక్ష్యములు కలిగి ఉండి దేవుని నామాన్ని కనపరుద్దాం, మహిమపరుద్దాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రేపు జరగబోతున్న